పొద్దున్న పెట్టిన టిఫిన్ ఇప్పుడు దాకా తినలేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం కొంచెం తింటుంది. మేడం గారు టిఫిన్ తింటాం అయిపోయింది. చెవులు దులిపించుకొని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మేము పూరీ చేసుకున్నాం. ఈ పూరీ తినవు, వీటికి పుల్కా చేశాను ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే, ఈరోజు తీసుకున్నాను. మళ్ళీ రేపు మార్కెట్ ఉండదు కదా, ఒక 3 రోజులకి అయితే వస్తాయి ఫ్రెండ్స్. అట్లకి ఆకులు పెద్ద పెద్దవి ఉన్నాయి. మెయిన్ వీటి కోసం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి నేను వెళ్ళాల్సి వస్తుంది. ఇది చూడు ఎంత పెద్ద ఆకు. ఈరోజు ఇవే దొరికినాయి ఫ్రెండ్స్. అంటే నాకు ఒక ఆమె తీసుకొచ్చి దాని దగ్గర ఈరోజు కొద్దిగా వచ్చినాయి పూలు, అందుకే కొంచెం ఆకే. మళ్ళీ మంగళవారం, సోమవారం ఎప్పుడో వెళ్తాను ఫ్రెండ్స్. ఈరోజు తెచ్చినవి అరటిపళ్ళు, కొబ్బరికాయలు అయితే 5 తీసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం వండుకోవాలని. వెజిటేబుల్ అన్నం, పలావ్ అవన్నీ వండాను కదా, ఈసారి మళ్ళీ కొబ్బరి అన్నం వండుతాను. బంగాళదుంపలు, దోసకాయలు, కట్టాకి సొరకాయ కట్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. అల్లం, మొన్న ఎల్లుల్లిపాయలు తెచ్చాను, ఈరోజు అల్లం. కొంచెమే బెండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పులుసుకి కానీ ఫ్రైకి కానీ బాగుంటాయి. పచ్చిమిర్చి, టమాటా మాత్రం ఎక్కువ ఉండాలి. 50 రూపాయల నుంచి ఈరోజు 3 రూపాయలు తగ్గినాయి ఫ్రెండ్స్. 47 రూపాయలు ఈరోజు టమాటా రేటు. జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ వేస్తాను కదా ఫ్రెండ్స్. ఇలా తెచ్చుకొని ఒక బాక్స్లో చేసి పెట్టుకొని మసాలా కూరలు, గ్రేవీ కూరలు అన్నిట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. గసగసాలు మిక్సీకి అయితే తిరగవు ఫ్రెండ్స్. తిరిగినా కానీ అవి అలాగే ఉండిపోతాయి. వేడి నీళ్ళలో నానబెట్టుకొని అవి పట్టుకోవాలి. అంత ప్రాసెస్ చేసే టైము, చేసే ఓపిక కూడా ఎవరికి లేదు కాబట్టి నేనైతే జీడిపప్పు పిల్లలు తింటారు, బలం కదా, డబ్బులు ఎక్కువని కాకుండా మనం ఈ రూపానైనా ఒంటికి కొంచెం శక్తినిచ్చినట్టు అవుతుంది కదా. రాగా తినే కంటే కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు తెచ్చినవి అయితే ఇవే ఫ్రెండ్స్. ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. పుదీనా, కొత్తిమీర, గోంగూర అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. లేని వస్తువులు ఇవే. వంకాయలు కూడా ఉన్నాయి. మొన్న తెచ్చాను కదా ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు, వంకాయలు, ఎల్లుల్లిపాయలు అవన్నీ మొన్న తెచ్చాను. ఈరోజు వచ్చి ఇవే తీసుకున్నాను ఫ్రెండ్స్. మెయిన్ వీటి కోసం వెళ్తున్నానని చెప్పాను కదా. ప్రతిదీ తెచ్చినవన్నీ మీ ముందు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా చోటు బోన్లోనే ఉన్నాడు, బన్ను బోన్లోనే ఉన్నాడు. ఇద్దరు డాడీ, సన్ను బోన్లోనే ఉన్నారు. మమ్మీని ఒక్కదాన్ని వదిలాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2 కలిసి దాన్ని ఏడిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకని ఈ రెండిటికి బందీ లోన్ నుంచి చూస్తున్నాడు. అయితే నిద్రపోతున్నాడు. రాత్రి అంతా నిద్ర లేకుండా తిరిగాడు పైనోడు. చోటుగాడు చోటు పడుకున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మీ ట్రేలో దాక్కుంది అక్కడ. కటన్లు వేసాను ఫ్రెండ్స్ చూసుకోకుండా. అందులో చలిగాలి ఎక్కువ ఉంది కదా, వాటికి కూడా కటన్లు కుట్టాను ఫ్రెండ్స్. ఇంకా నైట్ అవి లాగేసామంటే కొద్దిగా ఎచ్చగా ఉంటాయి కదా, అందుకని మనం అంటే బెడ్షీట్లు కప్పుకుంటాము, వాటికి ఏం లేదు కదా, అందుకని వాటికి కటన్లు కుట్టాను ఫ్రెండ్స్. ఈరోజు కూరగాయలు ఇవే ఫ్రెండ్స్. సాటర్డే స్పెషల్ ఇవే కూరగాయలు ఈరోజు. ఇంక ఇప్పుడు వంట పని మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. ఏం చేయాలనేది తెలీదు. టిఫిన్ చేసి మార్కెట్కి వెళ్ళాను. నేను వచ్చిన దాకా కూడా ఈ టిఫిన్ తినలేదు ఫ్రెండ్స్. ఇంకా బన్నుకు ఒక లైకు, జున్నుకు ఒక లైకు. తర్వాత మా చోటుగాడు పుట్టిన కాడి నుంచి చూస్తున్నారు కాబట్టి ఆడికి 2 లైకులు కొట్టండి ఫ్రెండ్స్.